ఇప్పుడు ఈ మధ్యన సిరిసిల్ల పేరు ఇంతకుముందు మనకు బాగా వార్తల్లో 10 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నప్పుడు రాష్ట్రంలో సిరిసిల్ల అనేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయాలలో మొదటి నుంచి కూడా మంచి పేరున్న ఒక జిల్లాగా రాజకీయంగా బాగా పేరున్నటువంటి జిల్లాగా సిరిసిల్లకు పేరుంది. చైతన్యవంతమైనటువంటి జిల్లాగా. సరే, ఏదేమైనా కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కేటీఆర్ ఒక ఆయన మంత్రి అయ్యి ఆయన ముఖ్యమంత్రి కుమారుడని లేదా కాబోయే ముఖ్యమంత్రి అని లేకపోతే మా జిల్లాను లేకపోతే ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తాడని ఈయన ఎవరంటే సిరిసిల్ల ఎమ్మెల్యే అని ఈ ప్రకారంగా చాలా విధాల మళ్ళా సిరిసిల్ల కూడా కొంత ప్రాచుర్యత పొందింది. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. పార్టీలు రాజకీయాలు అవన్నింటినీ ఒక నిమిషానికి పక్క పెడితే వ్యక్తులు ఆయా సందర్భాల లోపల ఎట్లా ప్రవర్తిస్తారనే దాని విషయం లోపల నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి జిల్లా నుంచి పాటిరాజన్ గారు మంత్రి ఉండేది. చాలా సౌమ్యుడిగా రాష్ట్రం లోపల అత్యంత మేధావి, అంటే పాపం సౌమ్యుడు సైలెంట్గా ఉన్నటువంటి మేధావి గారు మంచి పేరు ఉంది. కొత్త భూపతి గారు ఈ జిల్లా లోపల మన ప్రాంతం లోపల ఒక ఎమ్మెల్యేగా పనిచేసి చాలా తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ప్రజాసేవకులుగా మంచి గుర్తింపు ఉన్నది. నేను ఒకసారి సిరిసిల్ల ప్రజానీకాన్ని ఒక సిరిసిల్ల మేము జిల్లా ఏర్పాటు చేసినాం అనేటువంటి ఘనత తప్ప, సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయడం లోపల ఒక కేటీఆర్కు ఘనత ఉన్నదని మాత్రం నేను ఒప్పుకుంటా. అది తప్ప ఈ సిరిసిల్లను ఇంకా ఏ విధంగా ఆయన అభివృద్ధి చేయగలిగిండు, ఏ విధంగా గత అదే అంటే వాళ్ళ మంత్రి కదా ఆయన. ఇప్పుడు ఆయన మంత్రి కాబట్టి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఉద్యమం చేసింది ఇక్కడ ప్రజలు. అఫ్కోర్స్ ఇక్కడ ప్రజల ఉద్యమం అన్ని పార్టీలు, మేము కూడా అన్నాడు ఇక్కడ ఉద్యమాలలో మేము ఇతర పార్టీలలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైనా కూడా ఆ ప్రభుత్వం మీద డిమాండ్ చేసి ఈ జిల్లా తీసుకురావాలని చెప్పి కోరినటువంటి దాంట్లో ప్రజలందరూ ఉన్నారు. ఈ జిల్లా కావాలని కోరుకున్నాం. సరే, చిన్నదా పెద్దదా ఏదో ఒకటి వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తేగలిగారు. ఇవాళ మేము ఆ జిల్లా ఏదో ఇవాళ ఒక పేపర్లో మాట్లాడుతున్నాడు ఆయన. కేసీఆర్ దయా దాక్షిణ్యాల వల్ల ఇవాళ సిరిసిల్ల జిల్లా ఏర్పడదని చెప్పి మాట్లాడితే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నా అత్తగారు ఈ సిరిసిల్ల జిల్లా అని చెప్పుకునేటువంటి వ్యక్తి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లోపల నా పెళ్ళైందని చెప్పినటువంటి వ్యక్తి, సిరిసిల్ల జిల్లా మీద నాకు కొంత సెంటిమెంట్ ఉన్నది అని చెప్పినటువంటి వ్యక్తి, ఒక్కసారి వెనుక తిరిగి చూస్తే చరిత్ర గత 10 సంవత్సరాలలో ఈ జిల్లాకు చేసినటువంటి మేలేంది, ఆయన కొడుకుగా నువ్వు ఇక్కడ ఈ జిల్లాలో ఉద్ధరించినటువంటి వ్యవహారాలు ఏంది ఒకసారి నేను ఇవాళ మాట్లాడదలుచుకున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ప్రారంభించినటువంటి 9వ ప్యాకేజ్ సిరిసిల్లకు సంబంధించి నర్మాల దగ్గర ముఖ్యమంత్రి గారు వచ్చి ఆనాడు ప్రాణహిత చేవేళ్లకు 9వ ప్యాకేజ్ ఏర్పాటు చేసి ఆనాడు మా అందరి విజ్ఞప్తి మేరకు ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ లోపల మేము కోరితే సిరిసిల్ల నియోజకవర్గం లోపల 1,40,000 ఎకరాలకు నీటి పారుదల రావాలంటే ఉన్నటువంటి నీళ్లు కాక చేవేళ్ల ప్రాణహిత ద్వారా మాకు నీళ్లు రావాలని చెప్పి కోరినప్పుడు 9వ ప్యాకేజీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మల్కపేట రిజర్వాయర్ నుంచి ఇవాళ మల్కపేట రిజర్వాయర్కు నీళ్లు రావాలి ప్రధానమైనటువంటి అంశం కాబట్టి నేను చెప్తా ఉన్నా. వాళ్ళ జనమంతా కూడా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కళ్ళు తాగిన కోతోలు ఒర్రి చెవుకోసిన మేకోలే అరిచి గందరగోళం చేసి ఏదో మాట్లాడి అవతలపడి అంగడంగడి చేసి ఇక్కడ తెలంగాణ ప్రజలకు నేనేమో చేసినాను కాదు సిరిసిల్లకు బాగా చేసినా అని చెప్పి మాట్లాడితే పిచ్చి భ్రమ లోపల ఇవన్నీ అక్కర్లేని ముచ్చట్లు. ఇదేంటంటే ఇది సంధి ప్రలాపన లోపల కనబడతా ఉన్నాయి. అందుకే నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళు ప్లీజ్
ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవస్థ సిరిసిల్ల జిల్లా లోపల దీని అస్తిత్వం ఏంటి, దీని కార్యక్రమం ఏంటి, 10 సంవత్సరాల్లో మీరు పడగొట్టింది ఏంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినట్టు మీరు ఇక్కడ? ఇప్పుడు ఆనాడు ప్రాణహిత చేవల ప్రకారంగా మిడ్మానేర్ నిండిన తర్వాత మలక్పేట ప్రాజెక్టు నుంచి సింగసముద్రం నుంచి అప్పర్ మానేరు. ఎక్కడున్నా ఇవాళ కేటీఆర్ నేను అడుగుతా ఉన్న నీళ్లు కాంగ్రెస్ పార్టీ హయాం లోపల పూర్తిగా నిర్మాణమై ప్రారంభం దశ లోపల ఉన్నటువంటి ప్రాజెక్టుని వాళ్ళ మీరు ప్రాజెక్టు అక్కడ మిడ్మానేర్ను మీరు ఇనాగ్రేషన్ చేసుకున్నారు. అప్పటికే తయారైపోయింది మిడ్మానేర్. మలకపేట రిజర్వాయర్ నీళ్ళు వచ్చినాయా 10 ఏళ్ల చరిత్రలో? నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు నీ మూతిని? మీ అయ్యా నువ్వు ఇద్దరు. మా అత్తగారు కుదురుపాక అంటే నా భార్య కూడా అయ్యో ఎట్లా అని అంటది. దాదాపు 30 నుంచి 40 వేల కుటుంబాలు ఆనాడు నీళ్ల లోపల కలిసిపోయేటువంటి ప్రయత్నం, ఆ ప్రాజెక్ట్ లోపల మునిగిపోతే వాళ్ళకు గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏమాత్రం వాళ్ళకు సాయం చేయనటువంటి పరిస్థితి లోపల మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా 4,000 ఇండ్లు, దాదాపు 5,000 ఇండ్లు వాళ్ళకి ఇవాళ మంజూరు చేసినాం. నువ్వు ఎటుపోయినావు? ఎందుకు చేయలే? ఒక 100 ఇండ్లు కూడా నువ్వు మంజూరు చేసినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిర్వాసితుల కుటుంబాలకు ఏం చేసినావు ఈ సిరిసిల్ల జిల్లాలో? మలకపేట రిజర్వాయర్ నీళ్లు ఎందుకు తేలేకపోయినామని అడుగుతా ఉన్నా నేను. మలకపేట నుంచి మిడ్మానేరుకు నీళ్లు, సింగసముద్రంకు నీళ్లు ఎందుకు రాలేదు అని నేను అడుగుతా ఉన్నా. డబ్బులు ఇవ్వలేను సరిగా. నీకేమైనా ఈ సిరిసిల్ల మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, లేకపోతే ఇది మాది, మా అమ్మగారు ఊరు, లేకపోతే నేను ఇక్కడ ప్రజలు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తున్నాను అనేటువంటి సోయి నీకు ఉన్నట్టయితే ఈ కావురం పట్టినటువంటి ముచ్చట్టు మాట్లాడు బంద్ చేసి ఈ సిరిసిల్ల జిల్లాకు ఏమైనా అభివృద్ధి చేసేవాని? ఏంది నువ్వు చేసినటువంటి కొత్త అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతాను. ఒక ప్రాజెక్టు చెప్పి ఒకటి. ఇవాళ లక్షలాది మంది రైతులకు లాభం కలగాల్సినటువంటి ప్రాజెక్టును నిర్వీర్యం చేసి డబ్బులు లేకుండా కాంట్రాక్టర్లందరూ పారిపోయినారు. ఇవాళ మిడ్మానేర్ నుంచి సింగసముద్రం పూర్తి కాదు, బట్టల చెరువు మేము అక్కడ ప్రారంభం చేస్తే బట్టల చెరువు ఇప్పటికి కూడా అర్ధాంతరంగా నిలిచిపోయింది. డబ్బులు ఎందుకు మంజూరు చేయించలేదు? అది కాకుండా నీకు సిగ్గుండాలి. 11వ ప్యాకేజీకి మీ బావ నీళ్లు తీసుకుపోతే కూడా నువ్వు కేసీఆర్ ఒక దిక్కు తీసుకుపోతాడు, ఆయన ఫామ్కు నీళ్లు కొండపోచమ్మ నుంచి కెనాల్ తవ్వి నీళ్లు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మీ సొంత పొలాలకు, మీ నాయన ఫామ్కు. కానీ నర్మాల ప్రాజెక్టుకు నీళ్లు ఎందుకు రాలేదని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. 10వ ప్యాకేజీ పూర్తవుతుంది, 11వ ప్యాకేజీ పూర్తవుతుంది, 9వ ప్యాకేజీ ఎందుకు రాలేదు? నువ్వు కాదా కారణం? నువ్వు సిద్దిపేట ప్రాపర్ నువ్వు కదా. మీ అయ్యా మీ బావలు తీసుకుపోయిన ప్రకారంగా 9వ ప్యాకేజీ కంప్లీట్ చేసి నేను నియోజకవర్గం లోపల గెలుస్తున్నటువంటి ప్రజలకు నీళ్లు ఇచ్చినాక మీరు 10వ ప్యాకేజీకి 11వ ప్యాకేజీ తీసుకుపోవాలనే సోయి నీకు ఎందుకు లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉత్తగా అక్కర్లేని మాటలు మాట్లాడి ఏం మాటలు మాట్లాడుతున్నాడు? నిన్న వచ్చి సిరిసిల్లలో వీడు ముఖ్యమంత్రిని చాలా అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తిని రాజకీయాలలో పైకొచ్చినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం ఎదురు దెబ్బలు తిన్నావు? నీ చరిత్ర ఎవరికి తెలియదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ చరిత్ర ఎవరికి తెలియదు, ఎక్కడ ఎదురు దెబ్బలు తిన్నావు? అంగిలాగులు చెప్పులు లేనటువంటి కాలం లోపల మీరు ఇక్కడి నుంచి పోయి అక్కడ అమెరికాలో చదువుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇవాళ ఉద్యమం వచ్చిన తర్వాత పారాచూట్లలో దిగినటువంటి వ్యక్తులు నువ్వు, మీ అక్క ఇద్దరు గోల్డెన్ స్పూన్ తోని తెలంగాణ అనేటువంటి ఒకే ఒక పేరు మీద సోనియా గాంధీ దయా దాక్షిణ్యాలతో ఇవాళ మీ నాయన ముఖ్యమంత్రి అని చెప్పి చెప్తా ఉన్నా. కాదంటవా? సిరిసిల్ల ప్రజలు కేసీఆర్ దయా దాక్షిణ్యాన్న సిరిసిల్ల వచ్చింది అని మీరు మాట్లాడుతున్నారు. అసలు సోనియా గాంధీ దయా దాక్షిణ్యాల వల్ల ఇవాళ మీ నాయన నువ్వు ఇవాళ అధికారాలలో ఉండి ఈ ఎగిరి గంతులేస్తా ఉన్నారు, కుప్పి గంతులేస్తా ఉన్నారు. ఇవాళ మీరు అంటా ఉన్నా సోనియా గాంధీ ఆనాడు కరీంనగర్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఆమె తెలంగాణ ఏర్పాటు చేస్తే పార్టీ నష్టపోతుందమ్మా ఇయ్యకండి అని చెప్పి అటు ఆంధ్ర నాయకత్వం అంతా చెప్పినా కూడా ప్రజల కోరికను మన్నిస్తా అని చెప్పి ఆమె చెప్తే ఇవాళ తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ దయ కాదా? మీరందరూ, మీ నాయన, మీ అమ్మ, నువ్వు, మొత్తం మీ ఇంటి కుటుంబ సభ్యులందరూ పోయి సోనియా గాంధీ ఇంటి ముందర నిలబడి
ఆమెకు పాదాభివందనం చేసి అమ్మా నీకు దయవల్ల ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పి చెప్పుకున్న సందర్భం లేదా? తెలంగాణ ఎవడబ్బ జాగిరి నీదా, మీ నాయనదా, లేకుంటే మీ బావది ముగ్గురుదేనా తెలంగాణ మొత్తం? తెలంగాణ కవులేరి, తెలంగాణ రచయితలేరి, తెలంగాణ మేధావులేరి, తెలంగాణ విద్యార్థులేరి, తెలంగాణ ఉద్యోగులేరి, తెలంగాణ నిరుద్యోగులేరి. 2004 నుంచి 2014 దాకా జరిగినటువంటి ఉద్యమం లోపల అసలు ప్రాణాలు ఓడగొట్టుకున్నటువంటి త్యాగధనుల ఆత్మలేవి, సబ్బండ వర్ణాలేరి. తెలంగాణ లోపల ఉన్నటువంటి కుల సంఘాలు గ్రామానికి ఏర్పాటు చేసుకుని మాకు తెలంగాణ కావాలని కోరినటువంటి వాళ్ళ యొక్క చరిత్ర అంత పక్కకు పెట్టి మీరేనా ముగ్గురు తెలంగాణను అమ్ముకొని పంచుకొని ముక్కలు చేసుకొని తిన్నారు ఈ తెలంగాణను 10 సంవత్సరంలో. ఎవరికో నల్గొండని తెలియదు కావచ్చు, మహబూబ్ నగర్ ఉండేటోళ్ళకు దూరం కావచ్చు. మా ముందర కథలు చెప్పకు కేటీఆర్. చింతమడగల మీరేంది? పాపం మీ తండ్రి రాఘవరావు గారు, మీ తాత రాఘవరావు గారు చాలా మంచి మనిషి. 7-8 మంది ఆడపిల్లలకు లగ్గం చేయలేక 3-4 ఎకరాల భూమికి పరిమితం అయిపోయి పొంగ 3 ఎకరాలు 10 ఎకరాలు మిగిలించుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మీకు జొన్నవాడల ఫామ్ హౌజులు, ధన్యవాడల ఫామ్ హౌజులు, ఇంకో జాగల 100,000 ఎకరాలు, లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు. ఇదే దవిత కూడా ఇవాళ డబ్బులే. మా గోనప్రకాశరావు చెప్పిండు ఒక టీవీ ఇంటర్వ్యూలో, మాజీ ఎమ్మెల్యే గారు 2-3 నేర్చుకొని వచ్చి మన అక్కడ కూర్చుంటే సినిమాకు పైసలు ఇవ్వమని చెప్పి అడిగితే సినిమా పైసలు ఇస్తే టికెట్ కొనుక్కొని పోతుండే మీ అక్క అని చెప్పింది టీవీలో ఇంటర్వ్యూ ఉన్నది చూడు. ఎవరు కూడా మీ గతం ఎవరికి తెలియదని అనుకోకు మిస్టర్ కేటీఆర్. తెలంగాణ ప్రజలను ఏమైనా మొత్తం చేసిన వచ్చు నీ చరిత్ర తెలియని వాళ్ళకి కానీ సిరిసిల్ల ప్రజల దగ్గర ఇటువంటి పిచ్చి కూతలు కూస్తే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదం అవుతుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. మంచి పద్ధతి కాదు. నక్సలైట్ల కాలం నుంచి కూడా ఉద్యమాలు నడిచినటువంటి జిల్లా ఈ కిల్లా. అనేక మంది వేలాది మంది వీరులను అటు తెలంగాణ నైజాం నిరంకుశ పోరాటానికి వ్యతిరేకంగా పోరాటం చేసే అనేక మందిని కోల్పోయిన జిల్లా. నక్సలైట్లలో కోల్పోయినటువంటి జిల్లా. 69 ఉద్యమంలో అనేక మందిని పోయినటువంటి జిల్లా. ఇవాళ నువ్వు ఒక సాధారణమైన మనిషివి ఒక తెలంగాణ ఉద్యమం పేరు మీద డ్రామా కంపెనీ నడిపించి మీరు మీ అయ్యే ఇద్దరు వచ్చి 4 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే అయినంత మాత్రాన 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఎట్లయినా నువ్వు కర్ణుని చావుకు అనేకమైనటువంటి కారణాలు అన్నట్టు నీ గెలుపు కూడా అనేకమైన కారణాలని. నీ తెలివి కాదు బిడ్డ. నువ్వు ఇక్కడ పుట్టి పెరిగి వీళ్ళందరికీ తలపుండ్లు కడిగినటువంటి వ్యక్తివి కాదు నువ్వు. నాటకంలో ఒక పాత్ర, నీ పాత్ర అయిపోయింది. మీ నాయన పాత్ర కూడా తెలంగాణలో అయిపోయింది, సిరిసిల్లలో కూడా నీ పాత్ర అయిపోయిందని చెప్తా ఉన్నాను. మళ్ళా వస్తావు 5 ఏళ్ల తర్వాత చూస్తా అందరి సంగతి చెప్తావు. ఎవరి సంగతి చెప్తావు? కలెక్టర్ అట కాంగ్రెస్ కార్యకర్త అయిపోయిందట. బుద్ధునగా మనం మాట్లాడడానికి మీరు చేసినటువంటి అధికార దుర్వినియోగం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాల చరిత్రలో కూడా జరగలేదు. మీరు జరిగినటువంటి దుర్మార్గాలు, మీరు చేసినటువంటి దుర్మార్గాలు. నేరెళ్ల బాధితుల గురించి ఎందుకు పట్టించుకోలే? ఎందుకంటే పెద్ద దొంగ ఉసుక దొంగ నువ్వే కనుక ఇవాళ వాళ్ళ మీద చర్య తీసుకునేటువంటి ప్రయత్నం చేయలే. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మీరు నేరెళ్ల బాధితులు పాపం సంసారాలు కోల్పోయి, కుటుంబ సౌఖ్యాలకు కోల్పోయి ఇవాళ అనేక మంది 4, 10 మంది, 5 వాళ్ళు ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులలో మీ ఇసుక మాఫియాకు అడ్డొస్తుందని చెప్పి ఆ పాపం వాళ్ళకి మీరు కష్టపెట్టింది. వాళ్ళని మీ చెంచాలను తీసుకొచ్చి ఇక్కడ అధికారులను పెట్టుకొని వాళ్ళతో ఇక్కడ దాష్టికమైనటువంటి పనులు చేయించింది. ఇవాళ ఎన్ని కేసులున్నాయి మీ 10 సంవత్సరాల కాలం లోపల? టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏమైనా కేసులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టిందా ఇప్పటికి వచ్చినంత? నేను లెక్కలు తీస్తాను కావాలండి. 10 సంవత్సరాలు మీరు అధికారం ఉన్న కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద, ఇతర రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు? ఎవరిని నువ్వు ఏమన్నా బిల్ క్లింటర్వా లేకపోతే ఇంకేమన్నా? అరే నువ్వు వచ్చినప్పుడల్లా నియోజకవర్గంలో మొత్తం మంది అరెస్టు. సిగ్గున్నదా మీకేమన్నా? అధికార దుర్వినియోగం నువ్వు చేసినంత ఇంకోడన్నా చేసిందా?
కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా మొత్తం మందిని అరెస్టు, అన్ని పార్టీలలో అరెస్టు, కొంతమంది హౌస్ అరెస్టు, కొంతమంది పోలీస్ స్టేషన్లను పెట్టి మొత్తం పోలీస్ స్టేషన్లు బంద్, పోలీస్ స్టేషన్ల నిండా మొత్తం ఇతర పార్టీల రాజకీయ కార్యకర్తలు. ప్రజా ఉద్యమంతో గెలిచినటువంటి వ్యక్తులా మీరు? ప్రజా ఉద్యమంతో గెలిచినటువంటి వ్యక్తులైతే పోలీసుల ద్వారా రాజకీయ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లలో బంధించి ఇవాళ మీరు నియోజకవర్గాలలో పర్యటనకు వస్తారా? సిగ్గులేదు? ఎన్ని వేల మందిని అరెస్ట్ చేసిండు మీరు? తీసిరే పొద్దునట్టు చూపెడతాను సిరిసిల్ల ప్రజలను ఇంకా కూడా మభ్యపెట్టి నేను వస్తున్నా మళ్ళా నీ చరిత్ర తుమారా కేల్ ఖతం కేటీఆర్ और तुम्हारा बाप का भी खेल खत्म। आज हम बोल रहे ఈ నియోజకవర్గం వాసిగా ఇక్కడ పుట్టినటువంటి వారు దాదాపు 76 నుంచి ఇవాళ వరకు 40-50 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. 76ల సిరిసిల్ల బ్లాక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేను. 76ల నీ అటువంటి బుడ్డల కాలం చాలా మంది చూసిన. మీ నాయనటువంటి తుపాకి రామన్నను మొత్తం మందిని చూసిన నేను. 72ల ముఖ్యమంత్రితో కలిసిన వ్యక్తిని, 72ల విద్యార్థి నాయకునిగా, కామారెడ్డి స్టూడెంట్గా, పివి నరసింహారావు అన్నాడు ముఖ్యమంత్రి. అప్పటి నుంచి ముఖ్యమంత్రులను చూసిన. తెలంగాణ అనేటువంటి పదం లేకపోతే మీ అడ్రస్ ఏంది నాకు చెప్పండి ఒకసారి. మస్కట్ పైరవీల చరిత్ర మీది, దుబాయ్ పైరవీల చరిత్ర మీది. చచ్చిపోంగ మిగిలిన అనేక మంది బాధితులు ఇప్పటి కూడా ఒకవేళ సమావేశం పెడితే దుబాయ్ కేసీఆర్ బాధితుల సమ్మేళనం ఏర్పాటు చేస్తే ఇలా 100 మంది వాళ్ళ కుటుంబాలు చచ్చిపోయిన వాళ్ళు కాక వాళ్ళ కుటుంబ సభ్యులన్నా వస్తారు. అటువంటి పిచ్చి పిచ్చి పనులు మేము చేయదలుచుకోవాలి. ఒక్కసారి చరిత్ర వెనుకకు చూసుకో. ఎక్కడ దెబ్బలు తిన్నావు, ఏడ దెబ్బలు తిన్నావు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ రెచ్చగొట్టకు మిస్టర్. నేను నీకు హెచ్చరిక చేస్తా ఉన్నా, మంచి పద్ధతి కాదు ఇది. ప్రజలను రెచ్చగొట్టి నా ఇంటికా కూడా వీకలేరు. ఏం వీకలేరు? బతకలేని పిల్ల మంచమంతా గిరిసి వచ్చిందట అని ఒక సామెత ఉన్నది. రేపో ఎల్లుండో ఊచలు లెక్కబెట్టి జైల్లోకి పోతే యువతలకు రానంట. ఎన్ని రోజులకు వస్తావో ఎప్పుడు వస్తావో తెలియదు కూడా తెలియదు. నేను ఎవడు కుక్క కూడా అడిగేటోడు లేడు. ఎన్ని కేసులలో ఉన్నావు నీవు? ఆయనకు తెలుసు చేసిన పాపాలు. ఆయన కంటే ఇప్పుడు మేము వెతికి తీస్తా ఉన్నది ఈ ప్రభుత్వం అని అనుకున్నాడు కాదు. ఆయనకు తెలియదు ఆయన పాపాలు ఏమేమి చేసిండో. ఇప్పుడు వాడు టెలిఫోన్ కుంభకోణంలో వాడు అక్కడే పోయి అక్కడే ఉన్నాడు. ఆ ఎస్పీ అనేటోడు వాడు అత్తనే లేడు ఇక్కడ. నువ్వు చేసిన తప్పులకు ఇవాళ ఎంతమంది ఎక్కడెక్కడ బాధపడతా ఉన్నారు. పాప మా కాళేశ్వరం కుంభకోణంలో ఒక్కొక్క ఆఫీసర్ ఇవాళ చేతులు కట్టుకొని నిలబడి ముక్కు నాలుగు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీరు చేసిన పనులకు, దిక్కుమాల పనులకు. ఇవాళ మొత్తం భారతదేశం లోపల ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రం లోపల జరిగినంత అవినీతి, బంధుప్రీతి తెలంగాణ రాష్ట్రాన్ని వక్కలు చేసుకొని మీరు పంచుకొని తినరని చెప్పి నేను చెప్తా ఉన్నాను. బరాబర్ రేవంత్ రెడ్డి గారు ఇవన్నింటినీ కక్కిస్తాడు మా నాయకుడు గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇవాళ సిరిసిల్ల ప్రజల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు కేటీఆర్. నువ్వు కావచ్చు ఎమ్మెల్యేవు 4 సార్లు, ఎందుకైనా నేను ఇంతకుముందే చెప్పిన కర్ణుని చావుకు కారణాలు ఎన్నో, నీ గెలుపుకు అన్ని కారణాలు లేవు. ఒక్కొక్కటి చెప్పమంటే చెప్తా. నీ గెలుపు కాదు ఇది. నువ్వు ఏం చేసినావని చెప్పి నువ్వు ఎవరివని నీకు ఓట్లేసాడు? నువ్వు ఇక్కడ పుట్టినావా, ఇక్కడ పెరిగినవా, నువ్వేమైనా సేవలు చేసినావా, పనులు చేసినావా, ఎవరితో వ్యతిరేకం ఉన్నావా, సపోర్ట్ ఉన్నావా? ఏదో అట్లా రాలిపడి అక్కడ పెడితే వచ్చేసినావు. పాపం మా మహేందర్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యే అయ్యేటువంటి ఆయన బంద్ చేసి ఆయనను పక్కకు పెట్టించి నువ్వు వాళ్ళ దిగినావు. ఆ టికెట్ ఆయనకు రాకుండా చేసి నీకెందుకు ఇవ్వాలి, మహేందర్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు? అంతకుముందు పోరాటం చేసినటువంటి వాళ్ళకు. అంటే మీరు మీ కుటుంబము తెలంగాణను పంచుకునేటువంటి సిద్దిపేటలో ఒకడు, ఈ ఊర్లో ఒకడు, గజ్వేల్లో ఒకడు, పొయ్యిరాల్లోనే రాష్ట్రం సెంటర్లో నిలబడి మొత్తం ఇక్కడి నుంచి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి మీరు ఇవ్వాలని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి, నేను టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎవరు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలైనా ఎవరైనా కూడా సిరిసిల్ల ప్రజలు ఇటువంటి రెచ్చగొట్టుడు, ఇటువంటి ఆందోళన, ఈయన ఏదో ఆందోళన చేసిన ఉద్యమాల నుంచి ఈయన ఉద్యమం కాదు, మన్ను కాదు, వీళ్ళు చేసిందంతా దోపిడీ తప్ప ఇంకేం కాదు. ఇంకా ఇటువంటి ముచ్చట్లు మానకపోతే రేపు పొద్దునటి నుంచి ఒక్కొక్క ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పేపర్లలో పెద్ద పెద్ద వార్తలు తెలివాయి.
వీళ్ళు మహబూబ్నగర్లో ఏం చేసిండ్రు, నిజామాబాద్లో ఏం చేసిండ్రు, వరంగల్లో ఏం చేసిండ్రు, నల్గొండలో ఏం చేసిండ్రు, ఇవన్నీ ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఇక బట్టబయలు చేయాల్సి వస్తుంది. సిరిసిల్ల ప్రజల కరపత్రాలు వంచి గ్రామాలు ఊరూరికి ఇస్తామని చెప్తా ఉన్నాను. మీరు మీ తండ్రి మీ బావ ముగ్గురు కలిసి చేసినటువంటి పాపాల చిట్టాలు ఊర్లలో పంచుతాం. అతి త్వరలో ఆయనకు తెలుసు ఏం మాట్లాడుతుందంటే నన్ను ఏం బీకలేరు అని అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్రస్ట్రేషన్, దీన్ని ఏమంటారు దాన్ని తెలుగులో ఫ్రస్ట్రేషన్ ఏందో తెలుగులో అభద్రతా భావం కాదు, అర్థమైపోయి ఆవేశం కాదు మనం దాన్ని ఏమంటారంటే ఇది సంధి ప్రేలాపనలు ఇవన్నీ సంధి ప్రేలాపనలు. కానీ తెలుసు ఎట్టి పరిస్థితులలో రేపు ఎల్లుండో ఇవాళ లోపలికి పోయే కార్యక్రమం ఉన్నది. అందుకొరకు ఇక్కడనే అంగడంగడి చేసి ఏదో బుడుబుడుకలోడు డ్రామా ఆడినట్టు తిప్పి ఇట్లా తిప్పితే మొత్తం పైసలన్నీ తీస్తాడు వాడు గడగడ కొట్టి. పైసలన్నీ వాడే తీస్తాడు, మళ్ళీ కొద్దిసేపటికి వాడే పైసలు అడుకుంటాడు. పైసలు అన్ని తీసినాడు మళ్ళీ అడుక్కున్నాడు ఎందుకు? నువ్వు పెద్ద ఉద్యమకారునివి కదా. ఇదేనా మాటలు మాట్లాడేది, మర్యాద మాటలు? నీ వల్లనే కాకుండా ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి వాడిని నన్ను ఏం బీకలేడు, ఏం బీకుడు అంటే ఇప్పుడు కోపానికి వచ్చి దెబ్బలు కొడతారా నిన్ను? తప్పు, ఇది చాలా తప్పు చేస్తున్నావు కేటీఆర్. పాపం మీ నాయన నోరు మూసుకొని కూర్చున్నాడు. మరి మీ భయాన్ని కూర్చున్నాడో, మీరు మూయించినరో, లేకుంటే ఆయన తెరవలేకపోతుండో ఆ సీక్రెట్ ఏందో. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక్క దెబ్బకు పాపం గంటసేపు పోతే ఈయన మెడలిన కొట్టించాలి, నువ్వు అసెంబ్లీకి పోతే బేకార్ అవుతుందని తంతం లోపలికి అని చెప్పి ఈయన మీరు తీసుకొచ్చి ఇంట్లో కూర్చుని పెట్టిండట. నువ్వు రాకడ బంద్ చేయి చాలు, కానీ అసెంబ్లీకి మళ్ళీసారి వస్తే బేకార్ అవుతుంది కొడతా అన్నాడట ఇంట్లో. అందుకే నోరు మూసుకొని కూర్చున్నాడట. సమాచారం ఉన్నది. ఔరంగజేబు కదా షాజహాన్ను కొట్టి సింహాసనం ఆక్రమించినట్టు రేపు ఈయన కూడా ఆయన సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి ఇప్పుడు కేసీఆర్ బయటకు రావద్దనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆంక్షల మధ్యన కేసీఆర్ అన్నట. పాపం ఎంతైనా నా మిత్రుడు కొంచెం బాధ అవుతా ఉంది. చూద్దామని ఉన్నది ఒకసారి పోయి, కానీ మా పార్టీలలో ఇతరులలో ఏమన్నా వాళ్ళు వచ్చిండు ముడుతుండే మా పార్టీలో కలుపుతున్నాను ఎప్పటి నుంచి అబద్ధాలు చెప్తారు వీళ్ళు. పాపం పోని చూద్దామంటే. కాబట్టి మిస్టర్, మీరు ఇప్పటికి కూడా ఇంకా తప్పులను పెంచుకోకండి, ఇంకా నేరాలను ప్రోత్సహించకండి. అభివృద్ధి విషయం లోపల తెలంగాణలో మేము 1 సంవత్సరం లోపల చేసినటువంటి అభివృద్ధిలో మీరు 10 సంవత్సరాలు కూడా చేయలేదంటా ఉన్నా. 10 సంవత్సరాలలో మీరు చేయని కార్యక్రమాలు ఇవాళ జరిగినాయి అని చెప్తా ఉన్నా. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి వేములవాడ నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు ఇచ్చారు. ప్రారంభోత్సవాలు చేశారు, శంకుస్థాపనలు చేశారు. సిగ్గు లేదు నీకు? వేములవాడ తంతెల మీద, రాజన్న గుడి తంతెల మీద కూర్చుండి ఈ యొక్క నిర్వాసితులందరికీ నేను న్యాయం చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి మీ నాన్న. ఇక్కడ పెళ్ళైంది నాది, మా అత్తగారి ఊరు అని చెప్తే ఏం చేసినావు? అత్తగారి ఊరు అయితే కొంప ముంచినావు, అక్కడ ఊర్లు మునిగినాయి, వాళ్ళ కొంపలు మునిగినాయి. ఏం సాయం చేయలేదు కదా నువ్వు. ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారితో ఆల్రెడీ మాట్లాడినాం. 9వ ప్యాకేజ్ వెంటనే పూర్తి చేయించేటట్టు పనులు ఇప్పియాలని చెప్పి మనం నిధులు ఇప్పియాలి, దాన్ని పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. మేము ఎప్పుడో వీలైనంత తొందరలో ఎక్కడికైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చి దానికి శంకుస్థాపన చేసిపోయినో అదే రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి స్థలంలో మన రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మేము ప్రారంభోత్సవం చేయిస్తాం. అతి త్వరలో నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయించని చెప్పి నేను ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తాం. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినాం వేములవాడ రాకముందే. ఆయన కూడా మొన్న చెప్పిండు, వారం రోజుల లోపల నేను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల సమస్యలను నేను చర్చ చేస్తాం మీ అందరితో. నేను మాట్లాడుతున్నాను ఏం చేయాలని. ఏమనంటే కార్మికులు మన పద్మశాలీల గురించి మాట్లాడుతుంది. ఏంది నువ్వు చేసింది పద్మశాలీలకు ఒకటి చెప్పు. టెక్స్టైల్ పార్క్ మేము మొదలు పెడితే అది నీవు ₹1 అయ్యాక దాన్ని అక్కడ పండేటట్టు చేసినావు. ఇవాళ అక్కడ మనం అదేంది మన అప్పరాల్ పార్కు అతి త్వరలో ప్రారంభంకి సిద్ధం చేయడానికి ఈ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇవ్వాలో అన్ని నిధులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నూలు డిపో కావాలని చెప్తే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ జిల్లాలో నూలు డిపో ఏర్పాటు చేసిపోయారు. నువ్వెందుకు చేయలే మరి?
ఏదో ఒకటి నన్ను ఈ ప్రజలకి చేసిన పిచ్చి పిచ్చి కూతురు. నేను ఇంతకుముందే చెప్పిన కదా, చెవు కోసిన మేకోలే, అర్జుడు అడిగిన వేముల వాళ్ళు ఎందుకు పెట్టిన, ఎవడు అడిగిండే వేముల. ఇప్పుడు పెడితే ఏంది, అమీర్పేటలో పెడితే హైదరాబాద్లో ఒక జాగాలో దిల్సుఖ్ నగర్ ఉన్నదనుకో, అమీర్పేటకు పోవుడు దిల్సుఖ్ నగర్ పోవుడు కష్టమా? నేను ఇలా చెప్తా ఉన్నా. పట్టిరాజం గారు మంత్రి ఉండగా అగ్రహారంలో ఒక కళాశాల పెట్టినాం. పాలిటెక్నిక్ కాలేజ్ ప్రారంభం చేయాలన్నాడు. ఇక్కడే పెట్టాలంటే ఈ వేములవాడ సిరిసిల్లకు మధ్యన ఉంటుంది, ఇక్కడ పెడదామని ప్రారంభం చేసిన. నేనాడు ఒక ప్రముఖమైనటువంటి నాయకునిగా పట్టిరాజం గారితో పాటు మేము అక్కడ పోయి పాల్గొన్నాం. ఇవాళ అగ్రహారం ఒక విద్యా సెంటర్ అయింది, ఎడ్యుకేషన్ హబ్ అయిపోయింది. అక్కడ కాలేదా? ఉచితమైనటువంటి మనుషులు మీరు వేములవాడలో పెడితే 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి ఇక్కడికి నూలు తెచ్చుకుంటుంది. కావాలంటే ఇక్కడికి డోర్ డెలివరీ చేయిస్తాం. ఇదేం పోయింది? అవే ఇచ్చినందుకు కుళ్ళ, ఇయ్యలేనందుకు ఏడు, ఇచ్చినందుకు ఎందుకు ఏడుస్తున్నావు? 10 ఏళ్ళు ఇయ్యనందుకు ఏడు, నువ్వు నెత్తి కొట్టుకో. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, వేములవాడ సిరిసిల్ల జంట నగరాలు, హైదరాబాద్ సికింద్రాబాద్లే. ఇదొక కార్మిక క్షేత్రం, అదొక ధార్మిక క్షేత్రం. ధార్మిక క్షేత్రాల కలగలుపు సిరిసిల్ల జిల్లా. దీనిలో నువ్వు ఎక్స్ప్లాయిట్ చేయలేవు కేసీఆర్. నీకేం నువ్వు దీనికి స్టేక్ హోల్డర్ కానే కాదు. సిరిసిల్లకు నువ్వు ఏ రంగంలో మాట్లాడితే ఆ రంగంలో మాట్లాడడానికి నేను, మా కార్యకర్తలు, మా నాయకులు సిద్ధంగా ఉన్నాడు. దేని గురించి చర్చిస్తావు? అట్లా మాట్లాడు కానీ కొత్తగా వచ్చేవాడు ఏం పీకలేడు, నన్ను ఏం చేస్తాడు, దేనికైనా సిద్ధంగా ఉన్నా, అట్లున్నా, ఇవన్నీ కాదు. ఇది అక్కర్లేని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, అనవసరం. ఆపేయి. చేసినటువంటి తప్పులకు ప్రాయశ్చిత్తం నీకు తప్పది. ఇప్పటికి నిన్నదాకా మీ అక్క జైలు ఉన్నది. ఇప్పుడు ఆమె నిన్న ఆశ్చర్యంగా నిన్ననో మొన్ననో ఏదో కొంచెం ఒక చిన్న డైలాగ్ ఇచ్చింది ఎక్కడో. అరే ఈమె మాట్లాడతలేదు అని అనుకుంటే ఒక డైలాగ్ వేసింది. నేను అడిగిన, ఏందా ఈమె చాలా రోజుల తర్వాత మాట్లాడిందని అడిగితే, అరే ఈ హరీష్ రావును కేటీఆర్, రేపు పొద్దునట్టు కేటీఆర్ జైలుకు పోతే ఈ అధ్యక్షుడు ఎవడు కావాలి, మళ్ళా హరీష్ రావు అది అని చెప్పి ఆమె చెప్పన ముందరికి వస్తుంది అని చెప్పి. ఫ్యాక్ట్ ఇది. అలాగే ఆమె కూడా అండర్ గ్రౌండ్ అయిపోయింది అని అన్నదిక్కరని చెప్పి హరీష్ రావును ఓవర్టేక్ చేయడానికి ఆమె ముందరికి వస్తుంది. పాదయాత్ర చేస్తాను, నువ్వు ఏమైంది బాబు, చెయ్యి పాదయాత్ర. ఎందుకంటే నేను ఇలా చెప్తా ఉన్నా, పాదయాత్ర దేని కొరకంటే ఆఫ్టర్ కేసీఆర్ హరీష్ రావా నేనా అనేదంటే వాళ్ళ కుటుంబంలో 3-4 ఇట్లా ఆధిపత్య పోరే పాదయాత్ర. నువ్వు పాదయాత్ర చేసేది మోకాటి యాత్ర చేస్తావు. దేనికి చేస్తావు? ఏందా నువ్వు దేని కొరకు ఆ పాదయాత్ర చేస్తావు? ఏందా మీ డిమాండ్ ఏంది, మీ కార్యక్రమం ఏంది, మీ కోరిక ఏంది నేను అడుగుతా ఉన్నా. అన్ని దిక్కుమాల ముచ్చట్టు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి ఈ సిరిసిల్ల ఏదో ఆందోళన చేస్తా అనుకుంటే ఇక్కడ పుట్టది. కడుపు మండినటువంటి ప్రజలు 10 సంవత్సరాలుగా 4 సార్లు నీకు ఓట్లేసినందుకు తప్పైందని ముక్కు భూమికి నాలుగు రాసే పరిస్థితి వచ్చింది. నేను ఇంతకుముందే చెప్పిన, తుమారా కేల్ ఖతం, నువ్వు కార్యక్రమం అయిపోయిందని చెప్తా ఉన్నా. ఇటువంటి మాటలు మాట్లాడద్దు. నేను సిరిసిల్ల ఉండే ప్రజలకు, పార్టీలకు అతీతంగా కూడా ఈ స్థానికునిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఇటువంటి పిల్లి కూతలు, ఇటువంటి పిచ్చి మాటలను మీరు పట్టించుకోవద్దు. వాస్తవాలు తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఈయన చేసినటువంటి దుర్మార్గాలు, ఈయన చేసినటువంటి అక్రమాలు, ఈయన ఏం చేయలేదు అనేటువంటి విషయాలన్నింటి మీద మేము ఒక మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అవసరమైతే ఒక లిటరేచర్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తాం. ఈ కలెక్టర్ల మీద మాట్లాడు, ఆఫీసు ఆయన ఏదో నిన్ననో మొన్న ఎన్ని రోజులైందో 2-3 నెలలైందో వచ్చి కలెక్టర్ ఈ మాట ఏమీ లేదని ఆయన మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలే అయిపోయాడు. ఇప్పుడు నిన్నటిదాకా 10 ఏళ్ళు పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కలెక్టర్లా, లేకపోతే కలెక్టర్లందరూ కాంగ్రెసా? పనిచేసుకొని అనవసరంగా ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకు. మీ వాళ్ళకు కూడా చెప్పు, అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కలిసి పనిచేద్దాం రండి. ముఖ్యమంత్రి గారి నాయకత్వం లోపల, రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల అభివృద్ధి చేద్దాం. ఏడాది అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉండాలి. ఏడాదికే ఇంత ఆగమైపోతే 4 ఏళ్ల వరకల్లా మీ అడ్రస్ ఎక్కడి, మీ కథ ఎక్కడ, మిమ్మల్ని ప్రజలు మర్చిపోతారు. మొత్తానికి అసలు మీకు అడ్రస్ లేకుండా మేము కూకటి వేలుతో పీకి అవతల వారేస్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు చెప్తాం.